హై గైస్, ఈరోజు మనం గూగుల్ నోట్బుక్ నుంచి ఆడియో తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. నోట్బుక్ అని టైప్ చేయండి సెర్చ్ బార్లో. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది, లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వెళ్ళారంటే ఇక్కడ క్రియేట్ న్యూ కొట్టారంటే మీరు ఏదైనా ఒక ఇమేజ్ అప్లోడ్ చేశారనుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చి మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ సోర్స్కి వెళ్ళారంటే ఇమేజ్ అప్లోడ్ అయ్యేది కొద్దిసేపట్లో. ఇది ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ చార్ట్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇది మెయిన్గా మనం ఇచ్చిన సోర్స్కి సంబంధించిన రిలేటెడ్ డేటా ఇస్తుంది. ఇది స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో ఒక కంటెంట్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది చాలా వివరంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టూడియోకి వెళ్ళారంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. ఆడియో కావాలా, వీడియో కావాలా, సైడ్ డెక్ కావాలా, ఫ్లాష్ కార్డ్స్ కావాలా, క్విజ్ కావాలా, ఇన్ఫోగ్రాఫిక్ కావాలా, రిపోర్ట్స్ కావాలా, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈరోజు ఫస్ట్ ఈ ఆడియో ఓవర్వ్యూ చాలా రోజులుగా నేను యూజ్ చేస్తున్నాను. కానీ ఈరోజు ఏం ప్రాబ్లం వచ్చిందంటే మనం జనరేట్ చేసిన తర్వాత ఈ ఆడియో డౌన్లోడ్ కావడం లేదు. ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది, కావట్లేదు. ఇది రీసెంట్గా నిన్న అప్డేట్ చేయడం వల్ల ఈ విధంగా వచ్చిందని నేను అనుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే దీన్ని ఫోన్లో ట్రై చేశాను. ఫోన్లో ట్రై చేస్తే ఫోన్లో లోకల్గా డౌన్లోడ్ అవుతుంది, కానీ ఇక్కడ మొబైల్లో ఈ ప్రాబ్లం ఉన్నట్టుంది. మేబీ కొద్ది రోజులు దీన్ని సాల్వ్ చేస్తారేమో, లేకపోతే మీరు అలాగే ఉంచుతారో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మొబైల్లో డౌన్లోడ్ అయినప్పటికీ మీ లోకల్ డివైస్లో స్టోర్ కావట్లేదు. అదే ఫోన్లోకి ఫోన్ కాదు, ల్యాప్టాప్లో చూసారంటే అది డౌన్లోడ్ వస్తుంది, మీరు దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఈ విధంగా వాడుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం మిగతా చూస్తామంటే ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి. మీ ఏం కావాల్సిన క్విజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫోగ్రాఫిక్ చూసారంటే ఇన్ఫోగ్రాఫిక్, ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇన్ఫోగ్రాఫిక్ జనరేట్ చేస్తాను చూడండి. మనం తెలుగులో ఇచ్చామంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని తెలుగు ఇచ్చామంటే జనరేట్ అంటే ఇక్కడ జనరేట్ చేస్తుంది. ఇక్కడ టైం పడుతుంది చూసారా, ఇక్కడ జనరేటింగ్ అయి వస్తుంది. ఫ్యూ మినిట్స్ పడుతుంది టైం. ఈ లోపల మనం ఏం చేసుకుందామంటే ఇక్కడ వీడియో కూడా ఉంటుంది, వీడియో కూడా వస్తుంది. వీడియోలో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లిమిటెడ్గా వస్తుంది, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు వీడియో క్లిక్ ఇచ్చాను అనుకోండి, షార్ట్ వీడియో కావాలా, ఎక్స్ప్లెయినర్ కావాలా, జీరో అనాలిసిస్ కావాలా, మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయినర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ యానిమేషన్, క్లాసిక్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు చూసండి యానిమేషన్, ఇది యానిమేషన్ టైప్ యానిమేషన్, కాలీ రకరకాలు ఇంట్రో పాయింట్, క్లాసిక్ రకరకాలు ఉంటాయి. మీరు ఏది కావాల్సిన తీసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. నేను ప్రస్తుతం జనరేట్ చేయలేదు. ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఫ్లాష్ కార్డ్స్ చూసారంటే ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం. మనం తెలుగులో కొడతాం. చూసిన ఫ్లాష్ కార్డ్స్ ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా మనం ఏది జనరేట్ చేసినా కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం ఈ గ్యాప్లో ఏదైనా వేరే పని చేసుకుని మళ్ళీ వచ్చేసరికి అవి జనరేట్ అవుతాయి. కానీ చాలా యూస్ఫుల్, ముఖ్యంగా స్టూడెంట్స్కు, టీచర్స్కు, ప్రొఫెసర్స్కు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం బయట కూడా ఏ టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది ఏఐ అనే టూలు మన డేటాబేస్లో ఉండే సమాచారాన్ని సేకరించి ఒక ఐడియల్ టీచర్ ఎలా చెప్పగలుగుతాడో ఆ విధంగా వీళ్ళు జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి చాలా బాగుంది. చూసారంటే ఇప్పుడు చూడండి ఫ్లాష్ కార్డ్స్ ఇలా వచ్చాయి. ఫ్లాష్ కార్డ్స్, ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ చూడండి, ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ వచ్చాయో. ఇక్కడ మీరు ఆన్సర్స్ చూడొచ్చు. ఆన్సర్స్ కూడా ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి.
ఫస్ట్ నుంచి మళ్ళీ ఇస్తాను. మొత్తం 34 క్వశ్చన్స్ ఇచ్చాయి. ఇక్కడ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు మీరు ఎన్ని కరెక్ట్ చేశారని. మళ్ళీ మనం ఇక్కడ ఆడియోకి వెళ్దాం. ఇప్పుడు ఆడియో సరే, నేను ఆడియో వేరే చెక్ చేసి ఉంటున్నాను. ఇది ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఫోటో క్లిక్ చేసినాం, వచ్చింది. ఆడియో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఆడియో కూడా వస్తుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వస్తాం. ఇక్కడ మీరు ఆడియో జనరేట్ అయిన తర్వాత ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ ఆల్రెడీ జనరేట్ చేసాను. స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ మనం జనరేట్ చేసింది ప్రపంచం ఎంత పక్కా లాజిక్ తో పనిచేస్తుందో స్పష్టమవుతుంది. ఈ లాజిక్ గురించే మనం లోతుగా చర్చించాలి. ఎందుకంటే చాలాసార్లు వార్తల్లో ద్రవ్యోల్బణం పెరిగింది అని వినగానే ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోందనో లేక వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచేస్తున్నారనో అనుకుంటాం. సహజంగా అందరూ అనుకునేది అది. దీన్ని మీరు సొల్యూషన్ ప్రస్తుతానికి మీరు ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. యూజ్ చేసుకొని మీరు కావాల్సిన వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.